హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక మబ్బు 500 టన్నుల బరువు అంటే మీరు నమ్ముతారా? అలాగే వర్షంలో తడవడం వల్ల మనకి ఏం జరుగుతుంది? నిజంగా వర్షంలో తడవడం వల్ల మనకు ఫీవర్ వస్తుందా? అసలు వర్షపు నీరు అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోపు మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి. మీరు కానీ మన ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తెస్తాను. ఇక టాపిక్లోకి వచ్చేస్తే మీ అందరికీ తెలుసు ఏమని, వర్షం నీళ్ళంతా పడిన తర్వాత ఏం జరుగుతుంది? నదుల్లోకి, చెరువుల్లోకి, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఎండ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి అంటే ఆవిరైపోయి మళ్ళీ గాల్లో కలిసిపోయి మళ్ళీ క్లౌడ్గా ఫార్మ్ అవుతుంది. ఆ క్లౌడ్స్ మళ్ళీ ఏం చేస్తే మళ్ళీ ఒకటి గుద్దుకొని మళ్ళీ వర్షంగా పడుతుంది. దీన్ని వాటర్ సైకిల్ అని అంటారని కూడా మీకు తెలుసు. ఇక పాయింట్కి వచ్చేస్తే, ఒక క్లౌడ్ నిజంగానే అంత బరువు ఉంటుందా అంటే అవును, అంత బరువు ఉంటుంది. ఎందుకో చెప్తాను వినండి. ఒక మేఘంలో దాదాపు 100 ఏనుగులంత బరువు, 200 లేదా 300 కార్లు బరువు ఎంత ఉంటుందో అంత బరువు, దాదాపు 1,00,000 లీటర్ల వాటర్ అనేది ఉంటుంది కేవలం ఒక క్లౌడ్లో మాత్రమే. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావాలి, ఈ ఆలోచన నాకెందుకు వచ్చింది అని ఆశ్చర్యపోయే బదులు మీకెందుకు రాలేదు అని సిగ్గుపడండి. అదే అంత బరువున్న మేఘాలు ఒక్కసారికి ఎందుకు టపా 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 కింద పడిపోవని? ఎందుకు పడవు చెప్పు? ఎందుకు పడవు అంటే వాటికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో చెప్తాను వినండి. అందులో మొదటి రీజన్ ఏంటంటే అప్ డైరెక్షన్ ఎయిర్ అన్నమాట. అంటే గాలి అనేది పైకి ప్రవహించడం వల్ల ఆ మేఘాలు అలానే గాలిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెలూన్ పట్టుకొని మనం పైనుంచి కిందకు ఉంటే కిందకు పోతుంది, కింద నుంచి పైకి పోతే పైకి పోతుంది. సేమ్ మేఘాలు కూడా అలానే యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకో రీజన్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేటివి చాలా చిన్న సైజులో ఉంటుంది. అలాగే చాలా ఎక్కువ ఉపరితలం కలిగి ఉండడం వల్ల ఈ మేఘాలు అనేటివి గాలిలో ఉంటాయి. అలాగే ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కంబైండ్ అయిపోయి అంటే మరీ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే వర్షం వస్తుంది. కొన్నిసార్లు మనం అందరం గమనించుంటాం, ఎండాకాలంలో ఏంట్రా వర్షం వస్తుంది అని. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. ఇప్పుడు వర్షం పడితే నిజంగా మనకు జ్వరం వస్తుందా అంటే అవును, కొన్ని సిచ్యువేషన్స్లో వర్షం మన శరీరానికి తడవడం వల్ల జ్వరం వస్తుంది. ఎలాగంటే ఫస్ట్ ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేటివి భూమి పైన పడడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ చెట్ల పైన కావచ్చు, భూమి పైన కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, బిల్డింగ్ పైన కావచ్చు, ఆ వాటి మీద ఉన్న బ్యాక్టీరియా ఈ రెయిన్ వాటర్ తడిసి ఆక్సిజన్లో కలిసిపోతాయి, అంటే గాలిలో కలిసిపోతాయి. అప్పుడు మనం ఆ గాలిని పీల్చడం వల్ల మనకు జ్వరం కానీ జలుబు కానీ వస్తుందన్నమాట. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఫీవర్ వచ్చేదానికి మన బాడీ టెంపరేచర్. అంటే సాధారణంగా మన ప్రజలందరూ హాట్ వాటర్తో స్నానం చేయడం అనే దాన్ని అలవాటు పడిపోయారు. అలాగే మన బాడీ కూడా అలవాటు పడిపోయింది వేడి నీళ్ళతో స్నానం చేయడం. సడన్గా ఒక్కసారిగా మంచి నీళ్ళతో స్నానం చేయడం వల్ల, అంటే రెయిన్ వాటర్లో స్నానం చేయడం వల్ల మన బాడీ నార్మలైజ్ చేసేదానికి ట్రై చేస్తుంది మన టెంపరేచర్ని. అంటే మన బాడీ టెంపరేచర్ని నార్మలైజ్ చేసే ప్రాసెస్లో మనకు జ్వరం కానీ కోల్డ్ కానీ వస్తుంది. అలాగే వర్షంలో తడవడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే మన స్కిన్, మన హెయిర్ అనేటివి చాలా బాగా ఇంప్రూవ్ అనేది అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీస్ ఉన్న ప్రాంతాల్లో అయితే ఆ ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ ఎయిర్లో కలిసిపోయి అలాగే మేఘాల్లో కలిసిపోయి ఆ మేఘాల్లో నుంచి వచ్చే నీళ్లు మనం బాడీకి మంచిది కాదు. అప్పుడు అలర్జీలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు ఇలాంటివి వస్తాయి. అలాంటి ప్రాంతాల్లో కాకుండా కొండ ప్రాంతాల్లో ఉన్న వారికైతే ఇలా ఉపయోగపడుతుంది అనమాట. ఈ వర్షంలో మనకు లో pH వాల్యూ అనేది ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనకు చాలా నష్టాలు అలాగే లాభాలు ఉంటాయి. ఇవన్నీ నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానంటూ ఇంకే మరి ఉంటా. బాయ్ బాయ్.